హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే హ్యాపీ సండే అండి. ఈరోజు మా ఇంటి వాళ్ళకి ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మా నాని బాగా కుస్తీ పడుతున్నాడు ఏంటని చూడండి. ఈరోజు వీడియో అంతా వీడిదేనండి. మా వారు పొద్దున చేప తెచ్చిచ్చారనమాట. అంటే ఈ మధ్య అంతా హోటల్ భోజనం నుంచి అంతా చికెను, బిర్యానీ, వైట్ రైస్లు, సాంబార్లు కదండి. ఈరోజు అందుకని చేప తెచ్చిచ్చారు. కానీ నాకు చేయడానికి అయితే టైం లేక వెళ్ళిపోయాను అనమాట. చర్చికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు కొంచెం ఎండ తగ్గిన తర్వాత చేస్తున్నా. నేను చేద్దామని కూర్చుంటుంటే, నేను చేస్తాను, మనం ఎప్పుడు చేస్తున్నావు, నేను చూశాను కదా, ఈసారి నేను చేస్తానని కూర్చొని కుస్తీ పడుతున్నాడు చూడండి. పర్లేదండి, కొంచెం పొక్కంతా తీసాడు, నిమ్మకాయ పూసాడు, వేడి నీళ్ళు కాసిచ్చాను, వేడి నీళ్ళు పోసాడు, తెల్లగా చేసాడు. నాని చేపను ఒకసారి పైకి చూపిస్తా. ఇదిగో చూడండి, అంత తెల్లగా చేసాడు చేపని, బాగా నీట్గా చేసాడు. బాగా చూపి, దాని మీద పెట్టు, చక్క మీద పెట్టరా. బా ఫోజులు కొడుతున్నాడండి, ఇడిగాగా చేశాడని చూడండి, చాలా బాగా చేశాడు. అయితే ఇప్పుడు మొక్కలు కాడికి వచ్చే లోపల నేను చేస్తాను రా అంటే, లేదు అది కూడా నేనే చేస్తాను అని అన్నాడు అనమాట. ఇంకా అందుకని చేస్తూ ఉన్నాడు. ఇంకా మీకు చూపిద్దాం వాటి టాలెంట్ కూడా. కొన్ని టాలెంట్లు ఉంటాయన్నమాట, అప్పుడు బయటికి తీస్తుంటాడు చూడండి. నీట్గా పోయి చిన్నగా చేయి జాగ్రత్త. వాడు చేయించాలని కాదులేండి, కొన్ని వాడు కూడా నేర్చుకోవాలి కదా. ఎప్పుడైనా సడన్గా నాకు బాగాలేకుండా వస్తుంది, అప్పుడు చేయడానికి బాగుంటుంది కదా, లెక్కతోటి అయితే చేపిస్తున్నా. మీరేం తప్పుగా అనుకోవద్దు. ఈ చేపల కూరలోకి ఈరోజు నేను ఎప్పుడూ వండలేదండి, యూట్యూబ్లోనే వీడియోలు చూసాను దాన్ని. అట్లాగైతే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. ముందు వీడియో చేపను చేసేస్తే అప్పుడు మనం ఎలా చేస్తానని చూపిస్తా. వీలైతే వీడి చేతే వండిద్దామండి, చూద్దాం. ఓకేనా? చేపలు అయితే ముక్కలు కోసుకొని రెడీగా వచ్చేస్తాము. ముక్కలు కోస్తున్నాడయ్యా. అది మాటలే కాదు, పనులు కూడా ఉండాలని. అది మళ్ళీ పక్కకు పో, జాగ్రత్తగా పోయి. చూడండి, ముక్కలు కోస్తున్నాడండి. అది కానీ 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 పొద్దుపోతున్నా, కానీ అంత పైకి వద్దు, కొంచెం ముందుకు రా. అట్లా కొయ్యి, కోసేయి, కింద కోసేయి, అలా కొయ్యి. ఎగిరేవుగా, నేను చేస్తానుగా, చెయ్యి. పక్కకు పోతుంది, జాగ్రత్తగా కొయ్యాల. ఫిషింగ్ కటింగ్ బారాల. నేను చూడండి, ముక్కలు అయితే కోసేసాడండి. కానీ తలకాయని కట్ చేయడం అయితే రాలేదు, నేనే కట్ చేశాను అనమాట. ఇంకా ఆయనే శుభ్రంగా కడగతాడంటే చూడండి, కడిగి దవర్లాగా వేస్తున్నాడు. ఇంతకీ ఈయన చేపలు చేయటానికి చూడండి ఎన్ని ఆయుధాలు వాడాడు. కత్తి, సుత్తి, చాకు, ఇవన్నీ చూడండి ఈ ఆయుధాలు. చేపలు శుభ్రంగా కడుగుతున్నాడు. కానీ పొద్దుపోతుంది, కూర ఎప్పుడు కొండాలి మళ్ళా. రాత్రి కొందులేమో వీడియో తీయాలి, కానీ పొద్దుపోతుంది. ఇది గుడ్డ తీసేదాన్ని, గుడ్డ అవసరం లేదు. ఇదో ఉప్పు వేసేసా, కానీ సట్లోకి వేసుకొని తిప్పు, బాగా కడుగు శుభ్రంగా. దేవి దీంట్లోకి, ఈ దబర్లోకి. శుభ్రంగా చేసేసాడు, అంతా కడిగేసాడండి అన్నిటిని. చేపలు కూడా శుభ్రంగా కడిగేసి పోసేస్తున్నాడు. చాలే, పోయిందిరా, ఇదే తీసుకురా. చూడండి, శుభ్రంగా చేసుకొచ్చాడండి. ఉప్పేసి శుభ్రంగా కడిగేసాడు. చూడండి అంత తెల్లగా తీసుకొచ్చాడు. వీటిని అయితే మనం కూర అయితే వండిచ్చేద్దాము పొయ్యి మీద. సట్టు పెట్టు, కోసావుగా, నువ్వే వండాల. కాలిందా? చిన్నగా సట్లో వండుకుంటే చేపల కూర బాగుంటుంది.
పోయి సర్లే. ఉల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నూనె కాగింది, నూనె పోసుకున్నాడు. వేసి తొందరగా కింద పెట్టుకో ప్లేట్. ఉప్పు కొంచెం, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కదండి. కలిపెట్టి ఇప్పుడు కలిపెట్టినాను. ఉల్లిపాయలు వేగినాయి. వేసి టమాటాలు వేసి జాగ్రత్త చెయ్య. కలిపెట్టు, బాగా అదిం పట్టుకోవాలా. పసుపు కొంచెం వేస్తున్నామండి. కారం 2 స్పూన్లే. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నామండి. కొంచెం కానీ నాన్న కలిపెట్టి ఇప్పుడు గంటతో కలిపెట్టు. ఇద్దో చింతపండు పులుసు పోసేసి, ఇదిగో పోసి, దాంట్లో పోసేసి చింతపండు పులుసు పోసేసాండి. ఇంకా గంట తీసేసి చాప ముక్కలు ఒకటొకటిగా అయితే వేస్తున్నామండి. కొంచెం ఉడుకొచ్చింది, జాగ్రత్త చెయ్యి. వీడు చారు చేయించడం ఎందుకని అనుకోబాకండి, ఊరికే అట్లా సరదా చేపిస్తున్నానండి. వాడు అన్నాడు కాబట్టి ఇంకా వండడం నువ్వే పెట్టి చేయాలన్నట్లుగా చేపిస్తున్నా, అంతేగాని ఇంకేం లేదు. వేసేసావా? చిన్నగా చేయగలుగుతుంది. కలిపెట్టకూడదు, గంటి తీసి కొంచెం నెట్టు అంతే కలట్లా. మూత పెట్టేసి. సో మూత అయితే పెట్టేస్తున్నామండి. ఒక అరగంట సేపు పడుతుందండి కూర ఉడకటానికి. చూద్దాం, వెయిట్ చేద్దాం. కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది కదా చేపల కూర. చాలా వీడియోస్ అయితే పెట్టాము. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వంటకం అయితే ఇదేనండి ఫ్రెండ్స్. చూడండి, కూర అయితే ఉడికొచ్చేసిందండి. ఇంతగా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అన్నాను కదా, ఇంతకేందనుకుంటున్నారా? వంకాయలను అయితే వేసి వండుతుంటే నేను చాలాసార్లు చూశానండి, అందుకని మనం కూడా ఒకసారి వేసేద్దాం అన్నట్టుగా వేస్తున్నా. ఏనన్నా చిన్నగా వంకాయలు చేతి మీద పడతాయి, వేసి చేతితో పట్టుకొని ఎక్కువ ఒక్క 10 నిమిషాలుగానే అయితే కూర ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగుందో కూర. అబ్బా సూపర్గా కనపడుతుంది కదా. మూత పెట్టాను, ఉడుకుతుందని పెట్టేసి. ఫ్రెండ్స్, కూర అయితే ఉడికిపోయిందండి. చూడండి, మూత అయితే తీపిస్తున్నా. దగ్గరికి అయితే వచ్చేసింది చూడండి. ఇంకా పెట్టామంటే ఈగురైపోతుంది అనమాట మనకు పులుసు. చాలు లాస్ట్గా ఫైనల్ టచ్గా మెంతిపొడి వేస్తాం కదండి మనం చేపల కూరలో. ఇప్పుడు మెంతిపొడి అయితే వేపిస్తున్నా. వేయినా చుట్టూ తిప్పతా ఇయ్యాలి, ఒక దగ్గర కాదు. ఒక స్పూన్ మెంతిపొడి అయితే వేసామండి. చుట్టూ వేయాలి కొత్తిమీర. లాస్ట్గా కొత్తిమీర అయితే వేపిస్తున్నా. సో కూర అయితే అయిపోయిందండి. ఇంకా